సస్పెన్స్ అండి 5 months అయిపోయి. ఎవరు? నేను టీచర్. నిల్చోండి. మీరు కూర్చోమని చెప్పలేదు కదా, నేను కూర్చోమని చెప్పలే కదా. మీరు వచ్చారు, నేను సబ్జెక్ట్ చెప్పాలి ఫస్ట్. నేను ఎందుకు వచ్చాను నీకు చెప్పాలి. అప్పుడు నేను కూర్చోమని అది మర్యాద, అది మర్యాద. పర్లేదు, టీ అని చెప్పండి, విషయం చెప్పండి. ఏ పేరు మీకు? మీ పేరు ఏంటి? నాతో దేవదాస్ సార్. ఏమైంది? 5 months అవుతుంది. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇచ్చినా కూడా నాకు సస్పెన్స్ రివోక్ చేయలేదు సార్. బీరో సస్పెన్స్ ఆర్డర్ సార్. ఎందుకు సస్పెండ్ చేశారు మిమ్మల్ని? నామినేషన్లో నా ఫోటో ఉందని ఇస్తాంలేండి. ఇవాళ డిఓ గారు లేరు, రేపు మీకు రేపు కానీ 2 కానీ ఇస్తాం. దేవదాస్ డిఓ గారు ఉంది కదా ఫైలు. ఇక్కడ వచ్చిన పెద్దలకు నా నమస్కారం అండి. నా పేరు సుజాత షాల్మాను. మొబైల్ లాగి ఆ వీడియోని డిలీట్ చేయడం కూడా జరిగింది. సార్ ఈ వీడియో ఎందుకు డిలీట్ చేస్తున్నారు? మీకు ఏది లేకపోతే, మీకు మీ వల్ల తప్పు లేకపోతే ఈ వీడియోని డిలీట్ చేయడం కరెక్ట్ కాదు. నేనైతే ఫోన్ లో తీసాను, కానీ మీ సీసీ ఫుటేజ్ లో ఇవంతా రికార్డ్ అవుతుంది. నేను చేసిన తప్పు ఏంటి? నా ఫోన్ ఎందుకు లాగారు? నా చెయ్యి ఎందుకు పట్టుకున్నారు? నేను ఒక గిరిజన మహిళని, నేను లేడీని. నా భర్త లెటర్ రాయడానికి పైకి వెళ్ళినప్పుడు నా చెయ్యి ఎందుకు మీరు పట్టుకున్నారు అని నేను అడగడం జరిగింది. ఆయన చాలా దురుసుగా మాట్లాడి, నువ్వు ఎక్కడ పెట్టుకుంటే పెట్టుకో, నాకు పర్వాలేదు, నాకు ఒక్కరికి అవమానం కాదు, గిరిజనులందరికీ అవమానం, గిరిజనులందరికీ జరిగిందండి. గిరిజన మహిళ అని చూడకుండా ఆ విధంగా చేయడం జరిగింది. కాబట్టి నేను రుజువు సాక్ష్యాలతో వెళ్లి ఎస్పీ గారి ఆఫీస్ కి ఇచ్చాము లెటరు, డిఎస్పీ గారి ఆఫీస్ కి ఇచ్చామండి, కలెక్టర్ గారికి ఇచ్చాము, సిఐ గారికి ఇచ్చాము. సార్ ఈ విధంగా మాకు జరిగింది. నేను ఎస్టీ అమ్మాయి అని చెప్పాను, ఆమ్ ఆద్మీ పార్టీలో స్టేట్ లీడర్ అని కూడా చెప్పినా కానీ వారిని చూడకుండా నన్ను ఈ విధంగా కించపరిచారు గిరిజనులని. అందరికి సంప్రదించి నాకు జరిగిన అన్యాయాన్ని పోలీసు వారికి ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి ఈ రోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇచ్చినందుకు పోలీసు వారికి నేను రుణపడి ఉంటాను.